అయితే వేరే టాపిక్ చెప్తాను ఈరోజు. లాస్ట్ మనకి ఎస్టర్డే క్లాస్ లో మనకి క్వాలిటీ స్కోర్ కోసం చెప్పాను. సో క్వాలిటీ స్కోర్ కోసం క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అని చెప్పాను. సో క్వాలిటీ స్కోర్ అనేది దేనికి యూజ్ అవుతుంది? వై క్వాలిటీ స్కోర్? సో క్వాలిటీ స్కోర్ అనేది అని చెప్పేసి మనం ఎందుకు యూజ్ చేస్తాం? సిపిసి దానికన్నా ఆ క్వాలిటీ స్కోర్ని మనం ఎక్కువ నేర్చుకుంటామని చెప్పేసి చెప్పాం. సో క్వాలిటీ స్కోర్ అనేది ఎస్ఈఎంకి ఎలా యూజ్ అవుతుంది? డౌట్స్ ఏమీ లేవు అని అన్నారు కదా, చెప్పండి. క్వాలిటీ స్కోర్ అనేది ఎస్ఈఎంకి ఎలా యూజ్ అవుతుంది? మీరు రెస్పాండ్ అవుతేనే కదా మీకు టాపిక్ అర్థమవుతుందా లేని అనేది తెలుస్తుంది. రెస్పాండ్ అవ్వండి. సంజయ్, గాయత్రి, విజయలక్ష్మి, తేజ్ కుమార్, రెస్పాండ్ అవ్వండి. మీకు తెలిస్తే తెలుసని చెప్పండి, లేదు అంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. క్వాలిటీ స్కోర్ అనేది చెప్పాను నేను ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఈ రోజు ఇంకోసారి అడిగితే చెప్పండి మీరు. ఏమి రెస్పాండ్ లేదు. క్వాలిటీ స్కోర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? మరి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు? తేజ్ కుమార్, ఏమైనా డౌట్స్ ఉన్నా రాకపోయినా ఒకసారి అడగండి అని చెప్తున్నాను కదా. సో మనకి క్వాలిటీ స్కోర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అది దేనికి యూజ్ అవుతుందంటే మనకి ఎస్ఈఎం. సో ఎస్ఈఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే మనకి నథింగ్ బట్ పెయిడ్ మార్కెటింగ్. సో దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మెంబర్స్ ఒకే టైంలో ఆన్ టైంలో సేమ్ కేటగిరీ, లైక్ హాస్పిటల్ కేటగిరీ, నాతో పాటు ఒక 2 మెంబర్స్ కూడా హాస్పిటల్ కేటగిరీలో ఉండి యాడ్స్ అది రన్ చేశారు. సో అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఎవరికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, ఎవరికి సెకండ్ ప్లేస్ ఇవ్వాలి అని చెప్పేసి. సో అలాగా గూగుల్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే గూగుల్ అనేది ఒక క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటది. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్వాలిటీ స్కోర్.
సో క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి? మనం ఏదైతే మనకి గా యూజ్ చేస్తామో యాడ్స్ కానీ కీవర్డ్స్ కానీ ల్యాండింగ్ పేజెస్ పొజిషన్ కానీ, సో యూజర్స్ సెర్చ్ చేసినప్పుడు కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, సో అలాంటివన్నీ మనం ప్రాపర్గా చెక్ చేసుకుని ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ అన్ని ప్రాపర్గా చేసుకుంటే మనకి గూగుల్ ఏం చేస్తుంది అంటే క్వాలిటీ స్కోర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి? ఏ మెజర్ ఆఫ్ హూ రిలవెంట్ యాడ్స్. మనం ఏదైతే రిలవెంట్ గా యాడ్స్ కానీ కీవర్డ్స్ కానీ ఏదైతే మనం ప్రాపర్ గా ఇస్తామో ఇంప్లిమెంట్ చేస్తామో దానికి మనకి గూగుల్ అనేది ఒక క్వాలిటీ స్కోర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్ మనకి 1 to 100 కానీ 200 500 అలా ఇవ్వదు. 1 to 10 వరకు మాత్రమే ఇస్తుంది. 1 to 10. 1 అంటే ఏంటంటే పూర్, అంటే వాళ్ళు ఎస్ఈఓ చేయకుండా కీవర్డ్స్ అది యూజ్ చేయకుండా యాడ్స్ రన్ చేయకుండా సో నార్మల్ గా చేసే వాళ్ళకి స్కోర్ అనేది 1 ఇస్తుంది. ఎక్సలెంట్ ఏంటంటే మనకి అంత ప్రాపర్ గా ఉండి నార్మల్ గా ఉండి మంచిగా ఎస్ఈఓ అది చేసుకొని ఆఫ్ పేజ్ ఆన్ పేజ్ రెండు చేసుకొని సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మినిమం అబౌవ్ 5 అనేది ఇస్తుంది గూగుల్. హయ్యర్ క్వాలిటీ స్కోర్ అంటే ఏంటి? లో మనకి సిపిసి అనేది పడుతుంది. హై మనకి హై క్వాలిటీ స్కోర్ అంటే బెటర్ యాడ్ పొజిషన్ అనేది ఉంటుంది. అలాగే మనకి మనీ అనేది సేవ్ చేయడానికి కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది SEM లో. సో మనీ ఎందుకు సేవ్ చేస్తామంటే మనం యాడ్స్ రన్ చేస్తాం. యాడ్స్ రన్ చేసినప్పుడు మనకి సిపిసి అంటే ఐడియా ఉంది అందరికి. సిపిసి అంటే ఏంటి? సో అది దేనికి యూజ్ చేస్తాం? సిపిసి అనేది మనం యాడ్ రన్ చేసినప్పుడు ఆ, మనం ఏదైతే యాడ్ క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసేయడానికి మనీ అనేది కట్ అవ్వడానికి. సో మనకి సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. కాస్ట్ అంటే మనం కాస్ట్ అనేది ఆ, ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో దానికి యాడ్స్ అది రన్ చేసినప్పుడు జస్ట్ క్లిక్ చేస్తే మనకి కాస్ట్ అనేది పడడానికి యూజ్ చేస్తాము. ఓకే, అది మనకి ఏంటంటే బెటర్ యాడ్ పొజిషన్ ఉండడానికి ఇస్తుంది. అలాగే మనీ సేవ్ కూడా మనకి పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది. అది మనకి క్వాలిటీ స్కోర్ అంటే గూగుల్ మనకి 1 to 10 మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఆ 10 ఉంటే ఎస్ఈఓ కానీ ఏదైతే మనం చేస్తున్నామో పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పేసి మీనింగ్. 1 to 5 లో ఉన్నట్టు మనకి పూర్ అని చెప్పేసి ఈ క్యాలిక్యులేషన్ ఏది మనకి తెలియదు. అలాగే నెక్స్ట్ మనకి టాపిక్ వచ్చి యాడ్ యాడ్ ర్యాంక్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైతే స్కోర్ మెంబర్స్ ఎవరైతే సేమ్ మెంబర్స్ ఉంటారో సో వాళ్ళు ఒకే టైంకి యాడ్స్ అది రన్ చేసినప్పుడు ఏ పొజిషన్ లో ఏం పెట్టాలనేది గూగుల్ కి తెలియదు అని చెప్పాను కదా, అప్పుడు గూగుల్ అనేది ఒక ఫార్ములా అనేది యూజ్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటామంటే మనం యాడ్ ర్యాంక్ అని చెప్పేసి అని అంటాం. సో యాడ్ ర్యాంక్ అంటే ఏంటంటే మనకి మనం ఏదైతే యాడ్ రన్ చేసినప్పుడు మనకి ఏ పొజిషన్ ఇవ్వాలి అంటే మనకి స్నిప్పెట్ ఉంటుంది కదా, స్నిప్పెట్ లో 1 to 10 వరకు మనకి సారీ సర్ప్ అనేది ఉంటుంది. ఆ సర్ప్ లో మనకి స్నిప్పెట్స్ ఉంటాయి. ఆ స్నిప్పెట్స్ అనేది 10 ఉంటాయి, 20 ఉంటాయి, 15 ఉంటాయి. సో అలాంటి టైంలో అందులో మనకి ఏదనేది ఏ టైప్ లో మనకి ర్యాంక్ అనేది పొజిషన్ ఇవ్వాలనేది తెలీదు. సో అలా తెలియలేనప్పుడు మనకి ఏం చేస్తారంటే గూగుల్ అనేది ఒక ఫార్ములా యూజ్ చేస్తుంది. దట్ ఈస్ ఈ ఫార్ములా సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్. సో ఇలా మనం యాడ్ ర్యాంక్ అనేది పొజిషన్ అనేది మనకి తెలియాలి అని అంటే ఫస్ట్ మనకి సిపిసి ఎంత పడ్డది మనం చూసుకోవాలి. క్వాలిటీ స్కోర్ అనేది గూగుల్ అనేది మనకి చేస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం చెయ్యం. సో మనకి ఎంత పడ్డది, మన ర్యాంకింగ్ ఎంత ఉన్నది అని చెప్పేసి ఏ పొజిషన్ బట్టి మనం ఐడెంటిఫై అనేది చేసుకోవడానికి. సో సిపిసి కాస్ట్ పర్ క్లిక్. క్వాలిటీ స్కోర్ అంటే ఈ స్కోర్ గివెన్ బై గూగుల్. మనకి గూగుల్ అనేది చెప్పాను కదా స్కోర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు?
యాడ్స్ రన్ చేసినప్పుడు మనది యాడ్ ఏ పొజిషన్ లో రావాలి అనే దానికి. సో దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వినీత, సాయి, భవ్య అని చెప్పేసి ఉన్నారు. సో వినీత ఏం చేసిందంటే యాడ్ రన్ చేసింది. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కేటగిరీ, హాస్పిటల్ కానీ బేకరీయో ఏదో ఎగ్జాంపుల్ తీసుకోండి. సో వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే యాడ్స్ రన్ చేద్దామని చెప్పేసి గూగుల్ యాడ్స్ ఓపెన్ చేసి యాడ్ రన్ చేశారు. సేమ్ టైంకి సేమ్ లొకేషన్ లో యాడ్ రన్ చేశారు ఒకే కేటగిరీలో. సో అప్పుడు గూగుల్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అయిన ఎందుకు అని చెప్పేసానంటే సేమ్ కేటగిరీ, సో సేమ్ అని చెప్పేసి ఎవరిది ఫస్ట్ పెట్టాలి, ఏ పొజిషన్ లో పెట్టాలి అనేది తెలియక. సో అందుకని చెప్పేసి గూగుల్ ఏం చేస్తుందంటే సిపిసి అనేది తీసుకుంటుంది. వినీత ఏం చేస్తుంది, నేను యాడ్ రన్ చేస్తున్నారు, నా యాడ్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక 50 రూపీస్ లోపల పడేలా చూడు అని చెప్పేసి పెట్టుకుంది. సాయి ఏం చేసింది, ఒక 35, భవ్య 40. సో ఇలా వాళ్ళ ప్రైజెస్ అనేది పెట్టుకున్నారు. సో ఇందులో హైయెస్ట్ ప్రైస్ ఎవరిది, వినీత. సిపిసి ఎంత పెట్టింది, 50 రూపీస్ పెట్టింది. సో అందుకని దానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. సాయి ఏం చేశారు, నెక్స్ట్ భవ్య, ఆ, తర్వాత కొంచెం హైయెస్ట్ గా ఉంది సిపిసి. యాడ్ యాడ్ కి మనీ ఎంత పెట్టింది, కాస్ట్ పర్ క్లిక్ 40 పెట్టింది, అందుకని తనకి పొజిషన్ 2 ఇచ్చింది. తర్వాత 35, సాయి, తనకి 3 ఇచ్చింది. నెక్స్ట్ మనకి క్వాలిటీ స్కోర్ అనేది గూగుల్ అనేది చెక్ చేసుకుంటుంది. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ చేశారు, ఎంత రిలవెంటెడ్ గా కీవర్డ్స్ యూస్ చేశారు, ఆ కంటెంట్ ఇవన్నీ చెక్ చేసి గూగుల్ అనేది మనకి క్వాలిటీ స్కోర్ ఇస్తుంది. సో గూగుల్ క్వాలిటీ స్కోర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తుంది, గూగుల్ స్కోర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తుంది. ఓకే, 1 to 100 ఇచ్చినప్పుడు వినీత ఏం చేసింది, ఆ వాళ్ళ యాడ్ తనకి ఆన్ పేజ్ రాలేదు, ఆఫ్ పేజ్ రాలేదు, మొత్తానికి ఎస్సీఓ అనేది అస్సలు ప్రాపర్ గా చేయలేదు. సో అందుకని గూగుల్ ఏం చేసింది, తనకి 10 నుంచి, సారీ 1 నుంచి 10కి 2 మార్క్స్, 2 ఇచ్చింది. నెక్స్ట్ సాయి ఏం చేశారంటే తన ఆన్ పేజ్ కానీ ఆఫ్ పేజ్ కానీ కీవర్డ్స్ రిలవెన్స్ కానీ యాడ్స్ రన్ చేయడం కానీ ఆల్ పర్ఫెక్ట్. తనకి ఏమి ఇచ్చిందంటే 10 ఇచ్చింది. భవ్య ఏం చేసింది, ఆన్ పేజ్ బాగా చేసింది, ఆఫ్ పేజ్ బాగా చేయలేదు, యాడ్స్ రన్ చేసింది, ఒక్కోసారి యాడ్స్ బాగా రన్ చేయలేదు. సో తనకి గూగుల్ ఏం ప్రొవైడ్ చేసిందంటే 5th పొజిషన్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ లో మనకి ఫార్ములా ఏంటి, యాడ్ ర్యాంక్. మనం ఇప్పుడు యాడ్ ర్యాంక్ కనుక్కుంటున్నాం. సో అందుకని యాడ్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు సిపిసి ఇంటూ క్వాలిటీ స్కోర్. మనకి సిపిసి తెలుసు, క్వాలిటీ స్కోర్ తెలుసు, ఇవి రెండు మనకి ఇంటూ చేస్తే మనకి మనం ఉండే ర్యాంక్ పొజిషన్ అనేది వస్తుంది. వినీత, తనకి సిపిసి ఎంత పడ్డది, 50 రూపీస్ పెట్టుకుంది. బట్ క్వాలిటీ స్కోర్ ఎంత, చాలా లోగా ఉంది, 2, అందుకని 100. సాయి ఏం చేశాడు, సిపిసి అనేది తక్కువ పెట్టుకున్నాడు. బట్ తనకి గూగుల్ ఏ ప్రొవైడ్ చేస్తుంది, స్కోర్ ఎంత 10, 350. అలాగే భవ్య 200. సో వీళ్ళందరిలో సిపిసి ఎక్కువ యూజ్ చేసింది ఎవరు, సో వీళ్ళందరిలో సిపిసి ఎక్కువ యూజ్ చేసింది ఎవరు. నేను అడిగింది సిపిసి ఎక్కువ యూజ్ చేసింది ఎవరు, కాస్ట్ పర్ క్లిక్ కి అమౌంట్ ఎక్కువ పెట్టింది ఎవరు. ఎస్, వినీత. సో వినీత తను ఏం చేసిందంటే 50 రూపీస్ అనేది ఎక్స్ట్రా పెట్టింది. సో అందుకని 50 రూపీస్ అనేది పెట్టడం ఎక్కువ అమౌంట్ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే. సో అయినా సరే క్వాలిటీ స్కోర్ తక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా తన ర్యాంక్ 3కి వెళ్ళిపోయింది. సాయి ఏం చేశాడు, సిపిసి చాలా తక్కువ పెట్టాడు వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే, కానీ తనకు గూగుల్ పొజిషన్ ఎంత ఇచ్చింది, 10 ఇచ్చింది. సో అందుకని తను ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు. సో మనం సిపిసి అమౌంట్ పెట్టడం కన్నా మనకి క్వాలిటీగా ఉండడం ఇంపార్టెంట్. క్వాలిటీ స్కోర్ అనేది మనకి ఇంప్రూవ్ ఉంచుకోవాలి. సో క్వాలిటీ స్కోర్ అనేది మనకి తెలియదు, కానీ మనం యాడ్స్ రన్ చేసినప్పుడు మనకి సిపిసి అమౌంట్ ఎక్కువ పడినా
మనకి సిపిసిస్ ఎక్కువ రాకపోయినా, కాస్ట్ పర్ క్లిక్స్ అనేది అమౌంట్ ఉండకపోయినా సరే, మనకి గూగుల్ ప్రొవైడ్ చేసే స్కోర్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ మ్యాండేటరీ అదే. ఆ మ్యాండేటరీ అనేది ఫస్ట్ మనం పెట్టుకోవాలి. ఓకేనా? మన సిపిసి అమౌంట్ అనేది మనకి ఉన్న దాంట్లో మనం పెట్టుకోవచ్చు. కానీ గూగుల్ అనేది అలా తక్కువ చేసి చూడదు. మనం ఎంత వర్క్ చేసామో దానికి తగ్గట్టు మాత్రమే మార్క్స్ వేస్తారు. సో క్వాలిటీ స్కోర్ ఏంటంటే మనకి ఆ క్వాలిటీ స్కోర్ని బట్టి మనకి సిపిసి బట్టి మనకి ర్యాంక్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు పొజిషన్స్ యాడ్ రన్ చేశారు కదా, యాడ్ రన్ చేసిన తర్వాత బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేశాను. వీళ్ళు ముగ్గురిది విజయవాడ హాస్పిటల్ కేటగిరీ ఒకటే సేమ్. అప్పుడు నాకు ఫస్ట్ స్పాన్సర్ యాడ్స్ లో నాకు ఫస్ట్ ఎవరిది వస్తుంది? నేను యాడ్ రన్ చేశాను, ముగ్గురితో ఒకే కేటగిరీ, బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ విజయవాడ అని సెర్చ్ చేశాను. సో స్పాన్సర్డ్ యాడ్ లో నాకు ఫస్ట్ ఎవరిది వస్తుంది? ఎస్, సాయి. సెకండ్ ఎవరిది వస్తుంది? ఎస్, భవ్య. లాస్ట్ వినీత. సో ఇక్కడ మనకి సిపిసి ఎంత పెట్టారు అనేది ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ స్కోర్ అనేది ఎంత ఉంది. సో మనం మనీ ఎక్కువ పెట్టినా సరే గూగుల్ మనకి సపోర్ట్ చేయదు. సో అందుకని మీకు ఫస్ట్ అదే చెప్పాను, ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఈఓ అనేది ఆర్గానిక్ గా వెళ్తుంది. సో ఆర్గానిక్ గా ఇంప్రూవ్ చేసుకుంటే అది మనకి ఎస్ఈఎం లో కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఎస్ఈఓ ఫస్ట్ ప్రయారిటీ ఎస్ఈఓకి ఇవ్వాలి. సో ఏదైనా సరే మనం ఎక్కువ ఆర్గానిక్ గా వెళ్ళేలా మాత్రమే చూసుకోవాలి. సో ఎందుకు అని అంటే మనీ లేకపోతే మనకి ర్యాంకింగ్ అనేది సో వెనక్కి వెళ్ళిపోద్ది. సో లాస్ట్ లో ఉంటది. అదే ఆర్గానిక్ గా ఫస్ట్ లో ఉంటే యాడ్స్ రన్ చేసినప్పుడు కూడా ఇంకా ఫస్ట్ లో రావడానికి ట్రై చేస్తారు. అప్పుడు మనం మనీ పెట్టకపోయినా సరే ఆల్మోస్ట్ మనం 1 to 5th పొజిషన్ లోనే ఉంటాం. సో అందుకని ఆన్ పేజ్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా చేయాలి. బ్లాక్ హెడ్ ఎస్ఈఓ యూజ్ చేయకూడదు. వైట్ హెడ్ ఎస్ఈఓ అండ్ గ్రే ఎస్ఈఓ యూజ్ చేసుకొని మనం ఎస్ఈఓ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో అక్కడ ఎస్ఈఓ అనేది మనకి ఇక్కడ ఎస్ఈఎం లో కూడా యూజ్ అవుతుంది. క్లారిటీ కదా? క్వాలిటీ స్కోర్, నెక్స్ట్ యాడ్ ర్యాంక్ క్యాలిక్యులేషన్. తేజ్ కుమార్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 30 minutes ఉంది. ఇంకొకటి కొంచెం టాపిక్ ఉంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేయనా, లేదు అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టాస్క్ ఏమైనా ఇమ్మంటారా? ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా లేదు అంటే? ఇంకొకటి కొత్త టాపిక్ ఉంది, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కీవర్డ్స్ ప్రైజెస్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్రైజెస్.
సో ఈ ఫ్రేజెస్ దేనికి యూజ్ చేస్తాము అని అంటే ఆ, మనం యాడ్స్ రన్ చేసినప్పుడు కీవర్డ్స్ ఇవ్వాలి అని చెప్పారు, ఎస్ఈఎం కానీ. సో ఎస్ఈఎం కి యూజ్ అయ్యే మనకి కీవర్డ్స్ మ్యాచ్ అని చెప్పేసి అని అంటాం. సో ఇవి దేనికి యూజ్ చేస్తాము అని చెప్పేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. ఓకే. సో ఈ టైప్స్ సింబల్స్ మనకి కీబోర్డ్ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, అండ్ యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తే వస్తుంది అండ్ అలాగే మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చి వర్డ్ మ్యాచ్. సో ఇందులో మనకి ఏంటంటే సింబల్స్ ఏమి కూడా యూజ్ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ షూ అని ఉందనుకోండి, బెస్ట్ మ్యాన్ షూస్ అని టైప్ చేసినా వస్తుంది. మ్యాన్ షూ అండర్ 2000 కానీ 5000 కానీ, సో అలా అన్నా సరే మనకి, సో మనం ఏం టైప్ చేసినా సరే వచ్చేలా మనం బ్రాడ్ మ్యాచ్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. ఓకే. అందులో మనకి ఏంటంటే సిమిలర్ వర్డ్స్ పెట్టుకోవచ్చు, అబ్రివేషన్స్ పెట్టుకోవచ్చు, రిలేటెడ్ సెర్చ్, మనం ఏదైతే సెర్చ్ చేస్తామో సో అలా సెర్చ్ చేసిన దానికి రిలేటెడ్ గా ఉండే వర్డ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను షూస్ అంటే మ్యాన్ షూస్ అని కొట్టాను, సో అందులో షూస్ ఉంది, సో అందులో మ్యాన్ షూస్ అంటే దానికి రిలేటెడ్ గా ఉండేవి ఏంటి, యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఉమెన్ షూ కానీ కిడ్ షూ కానీ, సో అది కూడా షూస్ కి సంబంధించిన కేటగిరీయే. సో అది దేనికంటే మనకి అది కూడా సిమిలర్ గా ఉండేదాన్ని కాబట్టి, సో మనం అలా సెర్చ్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ది షూ కూడా రావచ్చు, ఒకవేళ బాయ్స్ సెర్చ్ చేసినప్పుడు గర్ల్స్ కూడా రావచ్చు. కానీ ఎక్కువ మంది బ్రాడ్ మ్యాచ్ మాత్రమే యూజ్ చేస్తారు. సో ఎందుకంటే అందులో అబ్రివేషన్స్ కానీ సిమిలర్ ప్రొడక్ట్స్ కానీ ఏం సెర్చ్ చేసినా సరే మిగతా యూజర్ ఏం సెర్చ్ చేస్తారో అవి వచ్చేలా పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇవ్వండి, బ్రాండ్ ఏదైనా ఉందనుకోండి, బ్రాండ్ మ్యాన్ షూ అని చెప్పేసి కొట్టినా వస్తాయి, దానికి రిలేటెడ్ గా ఉండే ఉమెన్స్ కిడ్స్ ఇవి, నెక్స్ట్ వాకింగ్ షూ అను, సో అలాగా గేమ్స్ స్పోర్ట్స్ షూ అను, సో అలా రిలేటెడ్ గా ఉండే షూ కేటగిరీలో ఉండేవన్నీ వస్తాయి. సో అలా రిలేటెడ్ గా ఉండేవన్నీ రావడానికి మనం కీవర్డ్స్ యూజ్ చేసినప్పుడు బ్రాడ్ మ్యాచ్ అని చెప్పేసి పెట్టుకుంటాం. సో దీనికి ఎటువంటి సింబల్స్ కానీ ఏమీ ఉండవు. ఓకే. నెక్స్ట్ వచ్చి ప్రైస్ మ్యాచ్. సో ప్రైస్ మ్యాచ్ ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది కదా పైన, సో ఇలా డాట్స్ కింద పెట్టి ఇదిగోండి ఇక్కడ మెన్షూ, సో ఇవి పైన మనకి పెట్టాం కదా, సో ఇవన్నీ మెన్షన్ చేసి పెడితే ఓన్లీ ఈ మెన్షూ అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఐటమ్స్, సో ఈ మధ్యలో ఉండే ఏదైతే ఒక వర్డ్ ఉంటుందో ఆ వర్డ్ పర్టికులర్ గా మనం సెర్చ్ చేస్తే వచ్చేలా పెట్టుకోవచ్చు. అంటే బెస్ట్ మెన్ షూస్. ఓకే. సో మెన్ షూస్ అన్న దానికి నేను ఇచ్చాను, ప్రైజ్ మ్యాచ్ ఇచ్చాను. సో అలా ప్రైజ్ మ్యాచ్ ఇచ్చినప్పుడు ఓన్లీ మెన్ షూ అని చెప్పేసి అన్న మాత్రమే వస్తాయి, గర్ల్స్ రావు, బాయ్స్ రావు. సారీ, నేను మెన్ షూ అని చెప్పేసి అన్నప్పుడు గర్ల్స్ రావు, కిడ్స్ రావు, అలా వేరే డిఫరెంట్ ఇంకేమి రావు. నువ్వు పర్టికులర్ గా దేనికి ఇచ్చావో ఆ బోర్డుకి మాత్రమే రిలేటెడ్ గా ఉండే మాత్రమే వస్తాయి. బ్రాడ్ మ్యాచ్ అలా కాదు, నువ్వు ఏం సెర్చ్ చేసినా దానికి రిలేటెడ్ గా కానీ నాన్ రిలేటెడ్ గా కానీ ఏదైనా వచ్చేస్తుంది. ప్రైజ్ మ్యాచ్ అలా కాదు, ఓన్లీ మెన్ షూ అంటే మెన్ షూకి సంబంధించిన అందులో మోడల్స్ కానీ, సో అందులో బ్రాండ్స్ కానీ ఇవే వస్తాయి. గర్ల్సీ కానీ కిడ్సీ కానీ, సో అలా వేరే ఫ్యాన్సీ షూ, సో అలాంటి ఏమి రావు. నువ్వు ఏది పర్టికులర్ గా ప్రేజ్ ఇస్తావో ఆ ప్రేజ్ కి ఉన్న వర్డ్ మాత్రమే సెర్చ్ చేస్తే వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు యాడ్స్ రన్ చేసినప్పుడు. కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ అనేది మనం ఎస్ఈఎం లో క్యాంపెయిన్ లో యూజ్ చేస్తాం. మీకు కీవర్డ్స్ అని చెప్పేసి క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు మీకు వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేశారా, నేను మీకు ఆల్రెడీ కూడా చెప్పాను ఇది కీవర్డ్స్ యూజ్ చేయాలి ఇక్కడ అని చెప్పేసి. సో అలా కీవర్డ్స్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఓన్లీ పర్టికులర్ ఈ వర్డ్కి కావాలి, ఈ వర్డ్స్ వచ్చేసే వాళ్ళకి మాత్రమే నా యాడ్ వెళ్ళాలి అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. దానికి కీవర్డ్స్ ఎగ్జాంపుల్ చూసారా, మెన్ షూస్ అంటే సేమ్ ఫార్మేట్ రావాలి, మెన్ షూస్ అని టైప్ చేసే వాళ్ళకి వస్తాయి. కానీ మెన్ షూస్ అంటే యూజర్స్ ఎలా చేస్తారు, మెన్ షూస్ అని సెర్చ్ చేయరు, బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఎనీథింగ్ వీ క్యాన్ యాడ్.
మనం షూస్ అని చెప్పేసి చేయం. బెస్ట్ మెన్ షూస్ అండర్ 500, అండర్ 400, 500. సో అలా సెర్చ్ చేస్తాం. అంటే మెన్ షూస్ అనేది మిడిల్లో ఉంది. బెస్ట్ మెన్ షూస్ ఇన్ అండర్ 5,000 అంటే మెన్ షూ అనేది ఉంది. కానీ దాని ముందు బిఫోర్ ఆఫ్టర్ మనం ఏం పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఆ సెంటెన్స్ మధ్యలో మెన్ షూ అనేది ఉంది అని అంటే సో యాడ్ వాళ్ళకి వెళ్తాది అని. ఓకే, ఇంకోటి ఎగ్జాంపుల్ మెన్ షూస్ అండర్ 5K. ఓకేనా? సో వీళ్ళకి యాడ్ కనిపిస్తుంది. అలాగే బెస్ట్ షూస్ మెన్, వీళ్ళకి యాడ్ రన్ అవుతుందా? రన్ అవ్వదు. సో ఎందుకు రన్ అవ్వదు అంటే ఇక్కడ మనం ప్రైజెస్ ఏం పెట్టాం? ఫస్ట్ మెన్ పెట్టాం, తర్వాత షూస్ పెట్టాం. కానీ ఇక్కడ ఏం పెట్టాం? ఫస్ట్ షూస్ పెట్టాం, తర్వాత మెన్స్ పెట్టాం. సో యాడ్ రన్ చేసే వాళ్ళకి ఏదైతే ఉందో ఈ బెస్ట్ మెన్ షూ అనేది కనిపించదు. ఐ మీన్ రాదు. అర్థమవుతుందా అందరికి? శివప్రియ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను ఇది కంప్లీట్ అయిన తర్వాత. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో అలా మనం బెస్ట్ మెన్ షూ అన్నదానికి ఇప్పుడు వస్తుంది. కానీ షూస్ మెన్ అన్న ఏ సో అలా ఎగ్జాక్ట్ మనం ఏం పెట్టామో అది సేమ్ మ్యాచ్. సో ఇది ఏదైతే మనం ప్రైజ్ మ్యాచ్ ఇచ్చామో ఆ ప్రైజ్ మ్యాచ్ రిలేటెడ్ గా ఉండేదే వస్తుంది. నాన్ రిలేటెడ్, సో ఫస్ట్ వర్డ్ లాస్ట్ పెట్టినా లాస్ట్ వర్డ్ ముందుకు పెట్టినా సరే వాళ్ళకి రాదు. నెక్స్ట్ వచ్చి మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్. అంటే నువ్వు ఎగ్జాక్ట్ గా ఏం స్పెల్లింగ్ వాడు, కొంతమంది ఒక్కొక్క స్పెల్లింగ్ ఒకలా రాస్తారు. అంటే కొన్ని వర్డ్స్ ఏమైతే ఉంటాయో సో అలాంటి వర్డ్స్ కూడా సేమ్ నువ్వు ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టావనుకో, ఆ ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టినప్పుడు సేమ్ నువ్వేం యూజ్ చేసావు ఆ వర్డ్ మాత్రమే అక్కడ రావాలి. వేరేది వస్తే తీసుకోదు. మెన్ షూ, మెన్ షూస్ ఇంకోండి వర్డ్స్ మనకి ఏంటి మెన్ షూస్ అని చెప్పేసి ఉందనుకో ఎగ్జాక్ట్ రావాలి ఫార్మెట్. యూజర్ షుడ్ సేమ్ కీవర్డ్స్ ఎగ్జాక్ట్ మనకి ఏమైతే యూజ్ చేస్తామో ఎగ్జాక్ట్ మ్యాచ్ లో. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ కి సింబల్ ఏంటో తెలుసా? సో బ్రాకెట్, ఇలా పవర్ బ్రాకెట్ ఇక్కడ చూసారు కదా. సో ఈ బ్రాకెట్ అనేది సింబల్. ఫస్ట్ దానికి సింబల్ ఉండదు, నెక్స్ట్ దానికి ప్రైస్ మ్యాచ్ ఉంటుంది, దీనికి ఎగ్జాక్ట్ ది ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చి మనకి మెన్ షూస్ చేసి నేను ఇక్కడ ఏం చేశాను? మెన్ షూస్, మెన్ షూస్, బెస్ట్ మెన్ షూస్, మెన్ షూస్ అండర్ 5K. సో ఇందులో ఎగ్జాక్ట్ ఏది ఉందో అది మాత్రమే వస్తుంది. మిగతాది అంతా కూడా మనకి యాడ్ అనేది కనిపించదు. మెన్ షూస్ అని ఏదైతే మనకి ఫస్ట్ ఉందో మెన్ షూస్, సో ఇదే వస్తుంది. దీనికి ముందు మెన్ షూ, ఇది కూడా మెన్ షూసే, కానీ ఎందుకు రాలే? ఎందుకంటే ముందు మనకి బెస్ట్ అనే వర్డ్ ఉంది. సో బెస్ట్ అనే వర్డ్ ఉన్నా సరే ఎగ్జాక్ట్ మ్యాచ్ లేకపోతే తీసుకోదు. నెక్స్ట్ ఏంటి? మెన్షు, మెన్షు ఉంది, కాకపోతే ఆఫ్టర్ ఏమొచ్చింది? అండర్ 5K. సో ఆఫ్టర్ కూడా ఒక వర్డ్ అనేది రాకూడదు అండర్ 5K. సో అందుకని ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వదు. ఫస్ట్ వన్ ఒకటే మెన్ మెన్ షూస్. సో ఇది ఒక్కటి మాత్రమే మనకి అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి నెగటివ్ మ్యాచ్. సో ఇది ఏంటంటే మనకి ఇలాగా మైనస్ సింబల్ ఉంటుంది హైప్ లాగా. సో మైనస్ సింబల్. సో ఈ మైనస్ సింబల్ ఏదైతే ఉందో ఆ వర్డ్స్ అనేది రాకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనస్ సింబల్ ఎక్కడైతే నువ్వు పెట్టావో అది రాకుండా వేరే చూపించాలి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెగిటివ్ మ్యాచ్ సింబల్ యూజ్ చేశాను. నెగిటివ్ మ్యాచ్ సింబల్ ఉమెన్ షూస్ అని కొట్టాను, మళ్ళీ నెగిటివ్ కిడ్ షూస్ అని కొట్టాను. సో అప్పుడు నాకు ఏం చేస్తుంది? ఈ ఉమెన్ షూస్ రావు, కిడ్ షూస్ రావు. మిగిలింది ఏమొస్తుంది? మెన్ షూస్ వస్తాయి. ఎందుకంటే మెన్ షూ అనేది నేను
నెగిటివ్ మ్యాచ్ అనేది ఇవ్వాల. ఉమెన్స్ కి కిడ్స్ కి ఇచ్చా, అప్పుడు మెన్ షూ అనేది వస్తుంది. ఇంకోండి, డోంట్ వాంట్ ద షో ద మెన్ షూస్. సో మనకి ఏంటంటే ఏదైతే మనం ఆ నెగిటివ్ సింబల్ పెడతామో అది కాకుండా మిగిలినవి రావడానికి. సో అప్పుడు మనకి ఏం చేస్తుంది, మెన్ షూ అనేది వస్తుంది. ఉమెన్ షూస్ కానీ కిడ్ షూస్ కానీ ఇవి రావు. అర్థమైందా? సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బాక్స్ అనేది. సో ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ మనకి మ్యాచ్. సో మనం యాడ్స్ రన్ చేసినప్పుడు ఆ ఒక వర్డ్స్ కి మధ్యలో మనం ఈ బాక్స్ పెట్టిన ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది అవ్వలేదు అనుకోండి, సో యాడ్స్ అది కనిపించదు. ఈ వర్డ్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తూ మనం యాడ్ రన్ చేయాలో టుమారో క్లాస్ లో డిస్కస్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక క్యాంపెయిన్ తీసుకొని ఎగ్జాంపుల్ కింద ఒక క్యాంపెయిన్ లో మనం కీవర్డ్స్ అనేది సెట్ చేసుకొని ఆ, ఒక క్యాంపెయిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు మనకి టాస్క్స్ కూడా ఇమ్మన్నారు. సో టాస్క్ అనేది కూడా నేను ఇస్తాను. ఆ టాస్క్ అనేది ఇచ్చిన తర్వాత మీకు యాడ్ రన్ చేయడం అనేది చెప్తాను. ఓకే. బోర్డ్ మ్యాచ్ లో మనకి ఏం సింబల్స్ ఉండవు. మనం కీవర్డ్స్ ఎలా ఇస్తాము నార్మల్ గా అలా ఇచ్చేస్తే మనకి సరిపోతాయి. కానీ ప్రైజ్ మ్యాచ్ లో అలా కాదు. నువ్వు ఏదైతే ప్రైజ్ మ్యాచ్ సింబల్ లోపల పెట్టావో మెన్ షూస్, సో దానికి ముందు తర్వాత కూడా ఏమొచ్చినా పర్వాలే, యాడ్ అనేది కంటిన్యూ అవుతుంది, వస్తుంది. ఓకే, అది ప్రైజ్ మ్యాచ్ అంటే మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏ వర్డ్స్ అనే మనం సెర్చ్ చేసానా వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ అంటే దానికి పేర్లోనే ఉంది, ఎగ్జాక్ట్ గా నువ్వు ఏదైతే ఇస్తావో సో అది మాత్రమే రావాలి. దానికి ముందు వెనకాతల కూడా ఏమున్నా సరే యాడ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఎగ్జాక్ట్ మ్యాచ్ కి సింబల్, ఈ సింబల్లో ఇలా మనం ఫార్మేట్ కూడా మీకు ఇచ్చాను, ఈ ఫార్మేట్ లో పెట్టాలి అని. ఈ సింబల్స్ యూజ్ చేసి మధ్యలో మనకి ఏ వర్డ్ అయితే ఎగ్జాక్ట్ గా కావాలో ఆ వర్డ్ పెట్టాలి. నెక్స్ట్ నెగిటివ్ మ్యాచ్ అంటే ఇవి రాకుండా మిగతా ఏమైనా రావచ్చు అని చెప్పేసి. ఓకే, అందుకని మనకి నెగిటివ్ సింబల్ అంటే ఉమెన్స్ కి వెళ్ళకూడదు, కిడ్స్ కి వెళ్ళకూడదు. సో మిగిలిన ఎవరు బాయ్స్ కి వెళ్ళేలా మాత్రం మెన్షన్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. సో అది మనకి కీవర్డ్ మ్యాచ్ అని చెప్పేసి. ఈ కీవర్డ్ మ్యాచ్ అనేది మనకి ఎస్ఈఎం క్యాంపెయిన్ యూజ్ చేసుకున్నప్పుడు మనకి చాలా వేస్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్, వై వి యూజ్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ టు కంట్రోల్ హూ సీస్ యువర్ యాడ్. మనం ఏదైతే యాడ్ రన్ చేస్తామో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఎగ్జాక్ట్ గా ఎలా సెర్చ్ చేసే వాళ్ళకి మాత్రమే నా యాడ్ కనిపిస్తుంది, కనిపించదు అని చెప్పేసి. సో అలా మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు టు అవాయిడ్ వేస్టింగ్ బడ్జెట్. ఇది ఎగ్జాక్ట్ ఎవరైతే పర్టికులర్ గా సెర్చ్ చేస్తారో వాళ్ళకి ఆ వెళ్తుంది. మిగతా వాళ్ళు అనవసరంగా క్లిక్ చేసినా సరే మనకి బడ్జెట్ అనేది పాసిబుల్ అని ఉండదు. సో ఇలా ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇంత పర్టిక్యులర్ గా వచ్చి మెన్ షూ అండర్ 15,000, 1,500 అలా ఎగ్జాక్ట్ గా సెర్చ్ చేసే వాళ్ళు ఎవరుంటారు? సో వాళ్ళకి ఆ ప్రొడక్ట్ కావాలి అని చెప్పేసి పర్చేస్ చేసే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా పర్టికులర్ గా సెర్చ్ చేస్తారు. అందుకని మనకి వేస్ట్ అవ్వకుండా ఎగ్జాక్ట్ కానీ ప్రేజ్ మ్యాచ్ కానీ పెట్టుకోవాలి. ఎక్కువ మంది యూజ్ చేసేది రోడ్ మ్యాచ్, నెక్స్ట్ ప్రైజ్ మ్యాచ్. ఫస్ట్ బోర్డ్ మ్యాచ్ చూసుకుంటారు, తర్వాత ప్రైజ్. ఓకే. ఇప్పుడు మామూలుగా నాకు ఖాళీ టైంలోనే ఏం చేస్తాను, ఆ మొబైల్ ఫోన్స్ కానీ సో ఇలా ఇలా అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. మామూలుగా ఏంటి, జస్ట్ నేను టైం పాస్ గా చూస్తున్నాను, అందులో నాకు యాడ్స్ ఏమైనా వచ్చి అనుకో నేను ఏం చేస్తాను, సరదాగా క్లిక్ చేస్తాను.
అప్పుడు నాకు మనీ మనీ ఏమవుతాయి, యాడ్ ఎవరైతే రన్ చేస్తున్నారో నేను క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి మనీ అనేది డెబిట్ అవుతుంది. ఉమ్. సో అలాగా అంటే నేను టైం పాస్ చేస్తున్నాను. అదే ఎగ్జాక్ట్ గా కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారు, ఆ సో నాకు ఈ అమౌంట్ లోనే కావాలి, నాకు ఈ బ్రాండ్ లోనే కావాలి, సో నాకు ఈ అండ్ సో కలరే కావాలి అని చెప్పేసి ఎగ్జాక్ట్ అడుగుతారు. సో అలా ఎగ్జాక్ట్ అడిగే వాళ్ళు పర్చేస్ చేస్తారు కాబట్టి, సో వాళ్ళు అలా టైప్ చేస్తే మాత్రమే యాడ్ కనిపించాలి అన్న వాళ్ళకి మాత్రమే వెళ్తే మనీ అనేది సేవ్ అవుతుంది కదా అని ఈ కీవర్డ్స్ మ్యాచ్ అనేది వచ్చింది. ఓకే. సో అందుకే మనకి బడ్జెట్ అనేది వేస్టింగ్ అవ్వకుండా ఉంటుంది. టు టార్గెట్ కరెక్ట్ కస్టమర్స్, మనం కస్టమర్స్ ని టార్గెట్ చేయడానికి కూడా మనకి పాసిబిలిటీ ఉంటుంది. టు ఇంప్రూవ్ కన్వర్షన్స్, మనకి కన్వర్షన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే. ఓకే. సో మీకు ఆ, ఏదైతే మీకు కీవర్డ్స్ మ్యాచ్ ఇచ్చానో, సో కీవర్డ్స్ మ్యాచ్ అందరూ కూడా నోట్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పటి వరకు జరిగిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ, మళ్ళీ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీవర్డ్స్ మ్యాచ్ అనేది చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేదు అంటే ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి.
ప్రాక్టీస్ చేస్తున్నారా?
ఓకే, థ్యాంక్ యూ ఆల్.